నాగనాథ్ గారు, నెక్స్ట్ వృశ్చిక రాశి గురించి చెప్పండి. వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటారు? అనుభవంతో చెప్తున్నాను. మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ మూడ్స్ ఎవరికన్నా ఉన్నాయి అంటే అది వృశ్చిక రాశి వాళ్ళకే. రెండోది, మీరు ఏం మాట్లాడినా దాన్ని మాడిఫై చేసి మీకు తిప్పి మీకు ఆపోజిషన్లో, అంటే చెస్ గేమ్ ఆడేటప్పుడు మీ ముందు కూర్చొని ఆడుతున్నప్పుడు మీకు శత్రువే కదా, అట్లాంటి లక్షణాలు మీకు ఎదుటి వాళ్ళలో కనిపిస్తాయి అంటే అది వృశ్చిక రాశి వాళ్ళలో కనిపిస్తుంది. అంటే మీరు ఏం మాట్లాడినా దానికి ఆపోజిట్ వర్షన్ మాట్లాడుతున్నాడు అంటే వాడు పక్కా వృశ్చిక రాశి వాడు ఉంటాడు. అవునా? వృశ్చిక రాశి వాళ్ళు ఎంత సెన్సిటివ్ ఉంటారో అట్ ద సేమ్ టైం అంత జెలసీ కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి రెండే లక్షణాలు రాస్తారండి. బికాస్ వాళ్ళు మాటలతోని గారడి చేస్తారు. అంటే వాళ్ళ మాటల్లో చేతల్లో పొంతన ఉండదు, చేసే పనులకి చెప్పే మాటలకు అసలు లింక్ ఉండదని చెప్తారు. అంటే ఏంటి, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మ్యానిపులేటివ్. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళకి అసూయ ఉండడం వల్ల వీళ్ళు ఒక వృశ్చిక రాశి వాడిని గుర్తుపట్టాలంటే ఒక వెటకారపు నవ్వు ఉంటుంది మొహం మీద. మీరు అక్కడ కింద పోయి బాధపడుతుంటే వీడు ఒక్కడే కూర్చొని నవ్వుకుంటుంటాడు అనమాట. అంటే ఎట్లుంటుంది మీకు అప్పుడు? మండిపోద్ది. అంటే వీళ్ళు అసందర్భంగా వాళ్ళ రియాక్షన్స్ అన్నీ ఉంటాయంటే వాళ్ళ ఇన్స్టింక్ట్స్ మీద వాళ్ళ కంట్రోల్ లేనట్టే. ఇది వాళ్ళు ఆలోచించుకోవాలి చాలా మంది. కానీ చూడండి, జ్యోతిష్ శాస్త్రంలో ఎక్కువగా విడాకులు రాసి బ్రేకప్స్ అయినటువంటి రాశుల్లో ఉన్న వాళ్ళలో టాప్ రాశి ఇది. కానీ వాళ్ళంతా మంచి వాళ్ళు ఇంకోళ్ళు ఉండరు. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, సామాజిక భావోద్వేగాలు ఉన్నటువంటి గొప్ప రాశి వృశ్చిక రాశి. మంచి స్నేహభావం ఉంటుంది, చాలా నిజాయితీ ఉంటుంది. వాళ్ళు పని చేస్తే కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తారు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ అసూయ ఎప్పుడు ఎదుటి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం. ఇప్పుడు నా వృశ్చిక రాశి ఫ్రెండ్స్కి నేను ఏం చేస్తానంటే, నేను ఒక ఆర్టికల్ రాశాను అనుకోండి, లేదా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అవుతుంది, నేను అడిగి ఇస్తా చూడమని. వాడు ఏం చేస్తాడు, దాంట్లో ఉన్న లూప్ లైన్స్ అన్ని చెప్తాడు. నాకు కావాల్సింది ఏంటి, కావాల్సింది అది. ఇప్పుడు తీసుకునే స్వభావం ఉంటే వాడు నాకు మంచి ఫ్రెండ్, వాడు నాకు మంచి ఫ్రెండ్. కానీ గర్ల్ ఫ్రెండ్కి కానీ బాయ్ ఫ్రెండ్కి కానీ లక్షణం ఉందనుకోండి వ్యాలంటైన్స్కి, అది ఏమైపోతుంది, మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. వీడు ఎప్పుడు నాకు గాలి తీస్తుంటాడు, ఎప్పుడు నన్ను పొగడ్డు వీడు అని. ఇంకొకటి వాళ్ళు ఇంట్రోవర్ట్స్, దే డోంట్ ఎక్స్ప్రెస్ మచ్. సో కొంచెం వీళ్ళు టాకటివ్ ఉంటారు కానీ అసలు పాయింట్ చెప్పరు. గంట సేపు మాట్లాడతారు కానీ మనసులో ఉన్న భావం చెప్పరు. అమ్మాయిని లవ్ చేస్తుందని తెలుసు కానీ చెప్పరు. సో ఈ లోపల అమ్మాయి ఇంకోటి చూసుకోదు. ఈ రోజుల్లో అయితే మరి సో కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, వీళ్ళకి కుటుంబంలో ఎంత ఐడెంటిటీ కావాలో సమాజంలో కూడా అంత ఐడెంటిటీ కావాలి. దానికోసం వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా నిజాయితీగా ఉంటారు. మరి వీళ్ళు బ్రేకప్ అయితే మళ్ళీ కలిసే అవకాశం ఉంటుందా? సో వీళ్ళలో చాలా మానవత్వం ఉంటుందండి. దెర్ ఆర్ హై పాసిబిలిటీస్ దే విల్ రీయూనియన్. అంటే వీళ్ళు తొందరపడి కూడా వృషభ రాశి వాళ్ళ తాతలు వృషభ రాశి వాళ్ళు తెలుసే కదా, 1 yearలో ఒకసారి కూడా ఐ లవ్ యూ చెప్పరు. వీళ్ళు ఐ లవ్ యూ చెప్పడమే చాలా కష్టం అని చెప్పారు. కానీ వాళ్ళకంటే తాత వాళ్ళ తలలోంచి పుట్టిన వీళ్ళు కూడా తొందరగా ఓపెన్ గారు, తొందరగా మనసులో విషయం చెప్పరు. అవతల వాళ్ళకి సిగ్నల్స్ ఇస్తారు తప్ప కాదు. కాబట్టి వీళ్ళు తొందరగా బ్రేకప్ అవ్వడం కూడా కష్టమే. కానీ ఒకవేళ బ్రేకప్ అయినా కానీ వీళ్ళు ఆ పాత వ్యక్తి మళ్ళీ లైఫ్లోకి వస్తే వీళ్ళు అంతే ప్రేమతో ఉంటారు. అది గొప్ప లక్షణం ఉంటుంది వాళ్ళు. వెటకారపు నవ్వు తగ్గించుకోవాలి. అనవసరంగా వీళ్ళు ఎదుటి వ్యక్తులకి మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించకూడదు. మూడో విషయం ఏంటంటే, వీళ్ళ కుటుంబము, ప్రేమ అన్నది వీళ్ళకి చాలా బలంగా కోరుకున్నట్టు భావోద్వేగాలు కాబట్టి దానికి ఎక్కువ వీళ్ళు కనెక్ట్ అయితే సక్సెస్ఫుల్ వ్యాలంటైన్స్ అవుతారు. వెరీ గుడ్.